హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ మై ఫస్ట్ వీడియో. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ నా వాయిస్ వీడియో క్వాలిటీ గట్రా ఎలా ఉందో చెప్పండి. ఇంకా స్టార్ట్ చేస్తే కనుక రైల్వే అప్రెంటిస్షిప్, సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్షిప్. దీనికోసం చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరు మీరు యూట్యూబ్లో ఆల్రెడీ సెర్చ్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఉంటారు. ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. ఇది చేయండి బ్రో, అది చేయండి బ్రో, ఇలా చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ చెప్తారు. బట్ వాళ్ళు ఎవరు చేసి ఉంటారో, ఎక్కడో ఒకరు చేసి ఉంటారో. బట్ మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. నేను సెర్చ్ చేసినంతవరకు అయితే ఏది రాలేదు. ఓకేనా. నేను రైల్వే అప్రెంటిస్షిప్ పెట్టాను, సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్షిప్ పెట్టాను. ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎంత టైం పడిద్ది, డీవీ అంటే ఏంటి, ఇవన్నీ మీకు A to Z ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అంతకన్నా ముందు ఒక లైక్ చేయండి నచ్చితే కనుక. అంటే ఎంతవరకు అంటే నా వీడియో ఎంత బాగుందో నాకు కూడా తెలుస్తుంది కదా, అందుకనేసి సరేనా. అందరితో లైక్ అయితే చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే కనుక రైల్వే అప్రెంటిస్షిప్ ఇది ఓన్లీ ITI చేసిన వాళ్ళకి మాత్రమే. ఓకేనా. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే కనుక ఎగ్జాక్ట్లీ రైల్వే నుంచి, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్షిప్ వాళ్ళకి ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయి. అప్పుడు రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మనం అప్రెంటిస్షిప్ పెట్టుకోవాలి. మనకి టైం ఎంత ఉంటుంది, వాళ్ళ లాస్ట్ టైం అయితే ఎప్పుడు రిలీజ్ చేశారు, 28/12/2024 రిలీజ్ చేశారు. 28/12/2024 రిలీజ్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ డేట్, ఆ రోజు రిలీజ్ చేసి లాస్ట్ డేట్ అప్లై చేసింది 2025/27 1 మంత్. ఎగ్జాక్ట్లీ 1 మంత్ గ్యాప్ ఉన్నది అప్లై చేయడానికి. మొత్తం 1 మంత్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు మీరు అయితే. ఎన్ని వేకెన్సీస్, 4232 వేకెన్సీస్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఎల్డర్ కానీ, ఫిట్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, సంథింగ్ పెయింటర్స్, ఇవన్నీ కలిపి 4232. ఇంకా పీడిఎఫ్లో పెడతాను, పీడిఎఫ్ చూసుకోండి మీరు ఏది ఎంత ఉందో. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎలాగ అప్లై చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి, ఏ సర్టిఫికెట్స్ కావాలి, ఏంటనేది చెప్పడం. ఓకేనా. ఇంకా మన ప్రాసెస్ అయితే కనుక స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరలో నెట్ సెంటర్ కానీ, మీ సేవ కానీ వెళ్ళి ఎలాగ అప్లై చేయాలని చెప్పండి. ఇండియా సౌత్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్షిప్ అప్లై చేయాలని చెప్పండి. వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ అంతానే అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే పోర్టల్, అక్కడ రైల్వేది పోర్టల్ ఉంటుంది ఒకటి. ఆ పోర్టల్లో ప్రొఫైల్ 100% నింపాలి. అంటే మీ డాక్యుమెంట్ అడిగిద్ది, అండ్ మీ సిగ్నేచరు, 10th మార్క్ లిస్ట్, ప్రతిదీ ITI మార్క్ లిస్ట్ అన్నీ అడుగుతుంది. దాంట్లో మీ అన్నీ కూడా అట్టుకెళ్ళండి నెట్ సెంటర్. వాళ్ళు అప్లై చేస్తారు మరి ప్రతిదీ, వాళ్ళకి తెలుసు. అది జిరాక్స్ తీసుకోండి, చూపిస్తాను. ఇంకో జిరాక్స్ 100% ప్రొఫైల్ నిండిపోయింది, జిరాక్స్ ఉంటుంది. ఇంకో ప్రొఫైల్ కంప్లీటెడ్ కనిపిస్తుందా, అది జిరాక్స్ తీసుకోండి. ప్రొఫైల్ 2 pages వస్తుంది, 3 కానీ. అది జిరాక్స్ తీసుకుని పక్కన పెట్టుకోండి ఒకటి. నెక్స్ట్ వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఇది ఒకటి వస్తుంది జిరాక్స్, మొత్తం 2 copies. వాళ్ళ దగ్గర అది జిరాక్స్ చేస్తారు కదా, అప్లై చేసే అన్న ఉంటుంది కదా, అన్న దగ్గర 2 copies వస్తాయి మీకు. ప్రొఫైల్ ఒకటి, అండ్ వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఇది ఒకటి వస్తుంది, ఇది ఒకటి. రెండు copies రావాలా అన్న దగ్గర నుంచి మీకు. ఓకేనా. నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది, మీరు అప్లై చేసేసారు, క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎన్ని మంత్స్ వస్తుంది బ్రో అని మీకు డౌట్ రావచ్చు. నేను ఎగ్జాక్ట్లీ జనవరిలో అప్లై చేశాను. జనవరిలో అప్లై చేశాను. నాకు ఎప్పుడు వచ్చిందంటే మీకు మళ్ళీ RRB నుంచి వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్లో ఒకటి వదులుతారు డాక్యుమెంట్, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేసి డాక్యుమెంట్ వదులుతారు. డాక్యుమెంట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది పోయింది అనేసి చూపిస్తుంది. అది ఎప్పుడప్పుడు చెక్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ 3 months చెప్తున్నా, ఎగ్జాక్ట్ 3 months, లేదంటే 3 months and 50 days పడిద్ది. ఎప్పుడు జనవరి, నువ్వు అప్లై చేసిన దగ్గర నుంచి 3 months పడిద్ది. 3 months వరకు అది రాదు, మనకి వెయిట్ చేయడం తప్పదు. ఇంకా కావాల్స్తే కనుక 3 monthsలో మీకు వస్తుంది. మీకు రాదు, మెయిల్కి కూడా రాదు. చివరికి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుని తెలుస్తుంది. మీరు ఉన్నది అక్కడ మీ నేమ్ సెర్చ్ చేసుకున్నారంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది అన్నమాట, మీరు ఉన్నారా లేదంటే పోయిందా అనేసి. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ దీంట్లో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కూడా 2 types ఉంటాయి. క్లారిటీగా 2 types. ఒకటి స్టాండ్ బై ఉంటుంది, ఒకటి మెయిన్ లిస్ట్ ఉంటుంది. స్టాండ్ బై ఆర్ మెయిన్ లిస్ట్. ఓకేనా. ఇంకో చూపిస్తాను మీకు. ఇది మెయిన్ లిస్ట్ కనిపిస్తుందా మీకు, పైన కనిపిస్తుందా, మెయిన్ లిస్ట్. స్టాండ్ బై ఉంటుంది. స్టాండ్ బై అంటే ఏంటి బ్రో, మెయిన్ లిస్ట్ అంటే ఏంటి బ్రో అంటారు. మళ్ళీ అది కూడా చెప్తాను నేను. స్టాండ్ బై మెయిన్ లిస్ట్ అంటే మెరిట్లో వచ్చిన వాళ్ళు, అంటే ఎక్కువ మార్క్స్ వచ్చి వాళ్ళు వచ్చిన మెయిన్ లిస్ట్. స్టాండ్ బై అంటే ఏంటంటే
సపోజ్ ఈ మెయిన్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రాకపోయినా, అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా, ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నా, లేదంటే వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రాకపోయినా ఈ స్టాండ్ బై ఉన్న వాళ్ళని తీసుకుంటారు, సెలెక్ట్ తీసుకుంటారు. అది అర్థమైంది కదా, మెయిన్ లిస్ట్కి స్టాండ్ బైకి. ఓకే, నెక్స్ట్ మీకు వచ్చిన తర్వాత ఇక్కడ చూపిస్తా చూడండి, ప్లేస్ ఆఫ్ డీవీ. డీవీ అంటే ఏంటి అని మీరు అడగచ్చు మళ్ళీ. డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఓకేనా, డీవీ అంటే ఇక్కడ చూడండి మీరు, డీవీ డేట్ అండ్ డీవీ కనిపిస్తుందా. డీవీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సికింద్రాబాద్. నాదైతే కనుక విజయవాడలో పడ్డది డీవీ. ఇక్కడ సికింద్రాబాద్ వచ్చింది. ఇంకా చాలా వాటికి వేరే, మెయిన్ అయితే సికింద్రాబాద్ అండ్ విజయవాడలోనే పడుతుంది. ఇంకెక్కడ పడతావు, అవే పెద్ద ప్లేసెస్ కాబట్టి ఇంకా చిన్న చిన్న వాటిలో పడతాయి లేదంటే లేదు. నెక్స్ట్ ఏమో డీవీ డేట్ అంటే ఎప్పుడు మనం వెళ్ళాలనేసి వస్తుంది, 28/4/2025. ఇది ఎవరితో కానీ. నాదైతే ఎప్పుడు వచ్చింది డీవీ డేట్ 3rd వచ్చింది, ఈ మంత్ లాస్ట్ మంత్, సారీ. ఓకేనా, ఇక్కడ ఎవరికైతే అర్థమైంది కదా, డీవీ అంటే ఏంటి అర్థమైంది, డీవీ డేట్ అంటే అర్థమైంది, మెయిన్ లిస్ట్ అంటే అర్థమైంది, స్టాండ్ బై అంటే ఏంటి అర్థమైంది. ఇంకోటి చెప్తే స్టాండ్ బైలో ఉన్న అనేసి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు. స్టాండ్ బై ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది, రాకపోవడం ఏముండదు. క్లారిటీ ఎక్కడ వరకు అందరికైనా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమేమి పట్టుకెళ్ళాలి క్లారిటీ చెప్తున్నాను అండి. నేను వెళ్ళాను అండ్ అక్కడ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఒక్కొక్కరు వేరే విధంగా చెప్తాను, నేను అట్టుకెళ్ళి చెప్తున్నాను. ఓకేనా, నేను బీసీబీ నాదైతే క్యాస్ట్. ఓకే, క్లారిటీ చెప్తాను వినండి. ఉంటే ఎస్సీలకు ఎలా ఉంటుందో మనకు తెలీదు. బీసీబీ వాళ్ళకైతే క్లారిటీ చెప్తున్నాను, ఎస్సీలు కన్నా సేమ్ ఆ సర్టిఫికేట్. మొత్తం 9 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి మీకు మెయిల్కి కాల్ లెటర్ వస్తుంది, మెయిల్కి వచ్చేది ఒకటి వస్తుంది, మీకు కాల్ లెటర్ అని వస్తుంది. ఎప్పుడు అప్లై చేసిన తర్వాత మీకు సెలెక్ట్ అయిన తర్వాత చెప్పాం కదా, రైల్వే నుంచి ఒక డాక్యుమెంట్ వస్తుంది. డాక్యుమెంట్ మీ పేరు ఉంటే కదా మీకు కాల్ లెటర్ వస్తుంది. కాల్ లెటర్ ఇది ఒకటి, కాల్ లెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్టుకు వెళ్ళాల్సినవి అక్కడికి క్లారిటీగా చెప్తున్నాను. డీవీ అట్టుగా తీసుకుని వెళ్ళాల్సినవి కాల్ లెటర్ ఒకటి. నెక్స్ట్ చెప్పిన కదా జిరాక్స్ షాప్ దగ్గర జిరాక్స్ ఒకటి ఇస్తాడు అనేసి, జిరాక్స్ అప్లై అయిపోయినట్టే అంటే సక్సెస్ఫుల్ అయినట్టు. 2 ఇవి. 3వది మీ పోర్టల్ 100% ప్రొఫైల్ నిండిపోయింది. 3వది. ఓకేనా, ఈ 2 జిరాక్స్ షాపులో ఇస్తారు. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్. ఇదైతే చాలా కష్టం, కొంచెం ఈజీ అనుకుంటే ఈజీ, కష్టం. ఇది చాలా కొంచెం కష్టపడాలి. మెడికల్ సర్టిఫికేట్ అది కూడా ఎవరు, గ్రీన్ పెన్ అథారిటీస్. గ్రీన్ పెన్ తోటి ఎలా ఉన్న వాళ్ళే సిగ్నేచర్ పెట్టాలి. సివిల్ సర్జన్ గ్రీన్ పెన్తో అథారిటీస్ ఉన్న సిగ్నేచర్ పెట్టి ఇక్కడ టెస్ట్లు అన్నీ చేస్తారు. టెస్ట్లు అవన్నీ చేసి ఇది వస్తుంది. ఓకేనా, ఏంటిది మెడికల్ సర్టిఫికేట్ ఇది ఒకటి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ జిరాక్స్. నెక్స్ట్ మీ ఐటీఐ మార్క్ లిస్ట్ ఇవన్నీ చెప్తున్నాను. జిరాక్స్లో నా దగ్గర ఉన్నాయా, మార్క్ లిస్ట్ ఒకటి ఎట్టుకెళ్ళాలి. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మార్క్ లిస్ట్ ఒకటి ఎట్టుకెళ్ళాలి. అండ్ ఐటీఐ సర్టిఫికేట్ అదొకటి. నెక్స్ట్ బీసీ వాళ్ళకి అయితే ఓబీసీ సర్టిఫికేట్ కంపల్సరీ, ఓబీసీ కంపల్సరీ ఎట్టుకెళ్ళాలి. మరి చెప్తున్నాను. నెక్స్ట్ 10th మార్క్ లిస్ట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఎట్టుకెళ్ళాలి. మొత్తం ఎన్ని ఇక్కడికి, ఒకటి 10th మార్క్ లిస్ట్ ఒకటి, ఓబీసీ 2, ఐటీఐ సర్టిఫికేట్ 3, అండ్ ఐటీఐ మార్క్ లిస్ట్ 4, అండ్ జిరాక్స్ అదొక జిరాక్స్ 5, ఇంకోటి మెడికల్ సర్టిఫికేట్ 6, ప్రొఫైల్ 100% నిండిపోయింది 7, అండ్ మీ అప్లై చేసినప్పుడు జిరాక్స్ షాప్ అని ఇచ్చేది 8, కాల్ లెటర్ 9. మొత్తం టోటల్ 9 జిరాక్సెస్, 9 సర్టిఫికేట్స్ అండ్ పాస్పోర్ట్ ఫోటోస్ 2, మొత్తం 10 అట్టుకెళ్ళాలి. మీరు ఈ 10 అట్టుకెళ్తే కనుక మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ఏదో సొల్లని చెప్తారని నమ్మకండి. ఈ 10 అట్టుకెళ్తే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపరు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు క్లారిటీ చెప్తున్నాను, అర్థమైందా. జిరాక్స్ ఇవన్నీ 2 కాపీస్ అంటే అవసరం. 1 కాపీ సరిపోతే ఎక్స్ట్రా దేనికన్నా స్పేర్ ఉంటుంది కదా, అదేనా. ఇవన్నీ 2 కాపీస్ పట్టుకుని వెళ్ళండి మీరు. నేనైతే 3 కాపీస్ పట్టుకెళ్ళాను, ఒకటి చూపిద్దాం అనేసి మీకు. మొత్తం 2 కాపీస్. ఇంకైతే క్లారిటీ వచ్చింది మీకు. మళ్ళీ మొత్తం ఇవి 10
10 ఎట్టుకెళ్ళాలి అండ్ 2 కాపీస్. ఈసారి ఒరిజినల్ ఏం పట్టుకెళ్ళాలో చెప్తాను వినండి. ఓబీసీ ఒరిజినల్ 1, నెక్స్ట్ సర్టిఫికేట్ ఐటీఐది 2, మార్క్ లిస్ట్ ఐటీఐది 3. ఈ మనకు మ్యాక్సిమం ఇది అవసరం లేదు. ఇంకోటి 10th మార్క్ లిస్ట్, ఇది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇవి 2 ఉంటాయి అన్నమాట. మొత్తం ఐటీఐ సర్టిఫికేట్ 4 ఉంటాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవసరం లేదు, మ్యాక్సిమం వాళ్ళు చెక్ చేయరు. మెయిన్ ఒకటే చెక్ చేస్తారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఉంటుంది మనకి, అది చెక్ చేస్తారు అంతే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవసరం లేదు, సింగిల్స్ ఉండేది. ఓకే, ఇంతవరకు అయితే క్లారిటీ కదా అందరికైనా, ప్రతి ఒక్కరికైనా. అది అయిపోయిన తర్వాత మనకి జాయినింగ్ లెటర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ జాయినింగ్ 1 or 2 weeks టైం పడుతుంది జాయినింగ్ లెటర్ రావడానికే. నాకైతే ఇంకా రాలేదు, ప్లాంట్ జాయినింగ్ లెటర్ వరకు వచ్చాను నేను. అది మీకు చెప్పాలనిపించింది, చాలామందికి తెలీదు ఎలా చేయాలా ఏంటి అనేసి తెలియదు కాబట్టి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అండ్ మీకు కూడా నాలెడ్జ్ వస్తుందని చెప్తున్నాను. ఓకేనా, 2 weeks టైం పడింది జాయినింగ్ లెటర్ రావడానికి. ఇంకా రావాలి వస్తుందని చెప్పారన్నమాట. ఇంకోటి మీకు అందరికి చెప్పాల్సింది ఏంటంటే, మెయిన్ టాపిక్, ఫేస్కి అప్లై చేయకండి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్నారు, బట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రావడం లేదు. వాళ్ళు చూపిస్తాను మీకు, చూడండి. 5041 మెంబర్స్ అప్లై చేశారు. 5041 మెంబర్స్ అప్లై చేస్తే దానికి ఎంతమంది వచ్చారు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి? 2034 మెంబర్స్, 2344 మెంబర్స్ వచ్చారు. అంటే సగం మంది రాలేదు. వాళ్ళు జస్ట్ అప్లై చేసి వదిలేశారు. ఎందుకు బ్రో అలాగా? వేస్టే కదా. ఇప్పుడు మనం తిందాం, మనం తినకపోతే వేరే వాళ్ళని తినేద్దాం, అంతేగాని ఎవరికే కాకుండా పోకూడదు. నెక్స్ట్ మళ్ళీ రిలీజ్ చేస్తారు అనుకో. బట్ చెప్తున్నాను అంటే ఫస్ట్లో ఇంత టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా, మళ్ళీ అన్నీ చేసి ప్రాసెస్ చేయాలంటే 6 months టైం పడుద్ది. అంతా కాకుండా చెప్తున్నా, ఒకవేళ మీరు చేసేలా ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, లేదంటే చేయకండి, వేస్ట్ చేసేయకండి. వేరే వాళ్ళకన్నా వస్తుంది కదా, వాళ్ళని హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే, మా ఫ్రెండే ఉన్నాడు, వాడికి రాలేదు. వాడికంటే రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేయాలని చాలా ఇష్టం, బట్ వాడికి రాలేదు. ఏం చేస్తాం, సమ్టైమ్స్ తప్పదు అలా. ఓకేనా, ఐ హోప్ వీడియో అందరికీ చూసిన వాళ్ళకి ఏమన్నా కొంచెం నాలెడ్జ్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.